నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్‌లో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అనాల్సొస్తుంది అంటే, రీసెంట్‌గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. అదేంటంటే, తాను ఇంతకుముందు కొన్ని జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు గానీ, అక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనను ఆయన పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు దృష్టికైతే తీసుకొచ్చారు. ఇక్కడ చాలామంది అంటే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు గావచ్చు, లేదంటే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు గూడా గావచ్చు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండకుండా ఇక్కడ సీఎంఆర్ఎఫ్‌కి సంబంధించిన ఫండ్స్‌కి సంబంధించిన చెక్కులను గూడా అక్కడ పంపిణీ జేయకుండా, ఏదైతే కూటమి సర్కార్ అట్టహాసంగా మేము ప్రారంభించాము అని చెప్తున్నటువంటి పెన్షన్ విధానం ఏదైతే ఉందో, ఒకటో తారీఖు లేదంటే రెండో తారీఖే మేము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని చెప్తున్నారో, ఆ కార్యక్రమాల్లో గూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నప్పటికీ గూడా సంబంధిత ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికీ గూడా పాల్గొనలేదని చెప్పి తనకు కంప్లెయింట్స్ వచ్చాయని చెప్పి ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్‌లో ఇద్దరు మంత్రుల సమక్షంలోనే ఇక్కడ చంద్రబాబు నాయుడు దృష్టికైతే తీసుకొచ్చారు. ఒక వైపు 15 సంవత్సరాలు మేము పొత్తులో ఉంటాము. 15 సంవత్సరాల వరకు కూటమి అధికారంలో ఉంటుంది. మేము మా మధ్య అంటే ఒక కుటుంబంలో ఎన్ని మనస్పర్ధలొచ్చినా గూడా అందరూ ఎలా అయితే ఉమ్మడిగా కలిసి ఉంటారో, మాలో గూడా కొన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ గూడా మేమందరం కలిసి ఉంటాము అని పైకి చెబుతున్నప్పటికీ గూడా పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ కూటమి అధికారంలోకొచ్చి కేవలం 17 నెలలు మాత్రమే అయింది ఆంధ్రప్రదేశ్‌లో. ఈ 17 నెలల కాలంలోనే ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా సార్లు గూడా అటు ఎమ్మెల్యేల తీరుపైన, మంత్రుల తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో మనం చూసుకుంటే గనక వంగలపూడి అనిత విషయంలో గూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నేనే గనక హోమ్ మినిస్టర్ అయి ఉంటే ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకునేవాడిని అని చెప్పి పవన్ కళ్యాణ్ సంబోధించిన విషయాలు గూడా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు రీసెంట్‌గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో ఎమ్మెల్యేల పనితీరు పైన ఆయన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు దానికి కూడా స్పందిస్తూ ఎమ్మెల్యేలందరూ కూడా ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ఉండాలి. అక్కడ ఏదైతే కార్యక్రమాలు ప్రారంభోత్సవాలున్నా, శంకుస్థాపనలున్నా ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్ళి అక్కడ పాల్గొనాలని చెప్పి, మరోవైపు ఎమ్మెల్యేలు ఏదైనా సరే ఒకవేళ తప్పు గనక చేస్తే ఆ సంబంధిత జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలను హెచ్చరించాలని చెప్పి వాళ్ళకు సంబంధించిన అంటే హెచ్చరిస్తూ వాళ్ళకు సంబంధించిన ఏమైనా తప్పులుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పి చంద్రబాబు గతంలోనూ చెప్పాడు. మనం ఈ 17 నెలల కాలంలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే కనుక ఇక్కడ అంటే సంబంధిత పేపర్లలో ఆ టీడీపీ కూటమికి సంబంధించినటువంటి పేపర్లలో ఎల్లో మీడియా పేపర్లలో మనము చాలా వరకు చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల పనితీరు గనక మార్చుకోకపోతే 1995 సీఎంని తప్పకుండా చూస్తారు అని చెప్పి ఆయన హెచ్చరించారు అని చెప్పి ఇక్కడ చాలాసార్లు కూడా మనకు వార్తలు వచ్చాయి. నిజంగానే ఒకవేళ ఇన్నిసార్లు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లలో చంద్రబాబు గనక హెచ్చరించి ఉంటే ఇక్కడ రీసెంట్‌గా మనం చూస్తే గనక కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో చాలా వరకు కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు. అంటే చంద్రబాబు అంటే ఇక్కడ అంటే సీఎంకి ఇక్కడ ఎమ్మెల్యేలు విలువ ఇవ్వడం లేదా? లేదంటే చంద్రబాబు హెచ్చరించారు అని చెప్పుతున్న ఏదైతే వార్తలు వస్తున్నాయో ఇవన్నీ కూడా అసంబద్ధమైనటువంటి వార్తల అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఎందుకంటే కూటమిలోనే ఉంటూ ఎమ్మెల్యేలు మనం రీసెంట్‌గా చెప్పుకుంటే గనక చాలా వరకు నియోజకవర్గాల్లో భూదందాలు నడుస్తున్నాయి. తర్వాత ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, తర్వాత ఇక్కడ సెటిల్మెంట్లకు సంబంధించి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ రాబోయే ఎలక్షన్స్‌లో మేము అధికారంలోకి వస్తాము, రాము అనే ఉద్దేశంతోటి ఎలాగూ గెలిచాము, కోట్లు ఖర్చు పెట్టి అటు ప్రజలను మభ్యపెట్టి మేము గెలిచాం కాబట్టి మళ్ళీ వచ్చే ఎలక్షన్స్‌లో గెలిచే అవకాశాలు లేవు. ఒకవేళ గెలిచే అవకాశాలున్నా టికెట్ వస్తుందో రాదో అనే ఒక అసంతృప్తి ఎమ్మెల్యేలలో ఉండడంతోటి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాలంలోనే తాము ఎంతైతే కావాలనుకుంటున్నారో అంతవరకు కూడా దోచుకోవాలి అనేది ఇక్కడ మెయిన్‌గా ఎమ్మెల్యేలు జరుగుతుంది. మరోవైపు సీనియర్లు కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఈ దృష్టితో ఆలోచిస్తుంటే సీనియర్లేమో ఇప్పటికే పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకేమో మంత్రి పదవులు ఇచ్చి ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నమ్మి పెట్టుకొని పార్టీ అధిష్టానానికి పూర్తిగా ఫేవర్‌గా పనిచేసినటువంటి నాయకులకు ఈసారి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా, గెలిచినా కూడా వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు రాకపోవడంతోటి ఇక వచ్చే ఎలక్షన్స్‌లో ఇప్పుడే కొత్త ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చారు కాబట్టి మాకు ఎలక్షన్‌లో టికెట్ ఇస్తారా? మా వయసు కూడా పైబడిపోతుంది. కాబట్టి తమ వారసులను మళ్ళీ ఎలక్షన్స్‌లో ఎంట్రీ ఇవ్వాలి. ఒకవేళ వారసులకు టికెట్లు ఇవ్వకపోయినా పూర్తిగా తమ తరతరాలు బ్రతికేటట్టుగా డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనతోటి ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యేలు కూడా
ఇక్కడ మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి ఒకవైపు, మళ్ళీ ఎలక్షన్లో టికెట్ వస్తుందా రాదా అనే అసంతృప్తితోటి వాళ్ళు కూడా ఇష్టారీతిన దోచుకుంటున్నారు అనే ఒక టాక్ అయితే బయటికి వినిపిస్తుంది. దీన్నే దృష్టిలో పెట్టుకొని 15 సంవత్సరాలు కూటమి కలిసి ఉమ్మడిగా పనిచేస్తుందని చెప్తున్నప్పటికీ బయటికి మాత్రం లోపల మాత్రం ఇంటర్నల్గా ఒక ఫైట్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ సూటిగా తాను ప్రశ్నించాడు. గతంలో ఎమ్మెల్యేలని మంత్రులని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏకంగా 40 సంవత్సరాల అనుభవం ఉంది, నాకు రాజకీయ అనుభవం ఉంది అంటున్న చంద్రబాబు నాయుడిని కూడా ఇక్కడ సూటిగా ప్రశ్నించారు క్యాబినెట్ మీటింగ్లో. ఇక్కడ అంటే బయటికి వెళ్ళి ఇద్దరు కూర్చొని డిస్కషన్ కాకుండా ఒక మీటింగ్లోనే తన అసంతృప్తి వెళ్ళగక్కాడంటే రాబోయే ఎలక్షన్స్లో కూటమిలో ఖచ్చితంగా విభేదాలు ఇప్పటికే వచ్చాయి కాబట్టి ఈ కూటమి సర్కారు అనేది రాబోయే రోజుల్లో 3 పార్టీలు విచ్ఛిన్నమయ్యే దిశగా మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చంద్రబాబు చెప్పినట్టుగా ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో జిల్లా మంత్రులు వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి అంటున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్గా ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి మీద ఎన్నో రకమైనటువంటి ఇక్కడ టాక్స్ కూడా వచ్చాయి. ఆయన చాలా వరకు ఇక్కడ లిక్కర్ మాఫియాలలో కానీ ఇతర దాంట్లలో కానీ ఆయన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తన హస్తాన్ని చూపిస్తున్నారని చెప్పి కొన్ని టాక్స్ కూడా నడిచాయి. ఆయన మీద ప్రజలు కూడా అక్కడ కాన్స్టిట్యున్సీలో అసంతృప్తిగా ఉన్నారని. అక్కడ జిల్లా మంత్రి అయినటువంటి సవిత ఇప్పుడు ఆదినారాయణ రెడ్డిని కంట్రోల్లో పెట్టే అవకాశాలు ఉంటాయా? నిజంగా ఇక గుంటూరుకు సంబంధించినటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే చాలా రోజులుగా తనకు మంత్రి పదవి రాలేదని చెప్పి అసంతృప్తిగా ఉన్నారు. అలాంటి దగ్గర వేరే అంటే చిన్న ఎమ్మెల్యే అయినటువంటి జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ మంత్రిగా జిల్లా మంత్రిగా కొనసాగుతున్నారు. ఈయనని ఖచ్చితంగా కంట్రోల్ చేయగలరా అంటే మాత్రం ఇక్కడ ఎవరిని కంట్రోల్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవు. చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నట్టుగా ఎవరైతే ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉందో ఆ అసంతృప్తిని గనక మీరు పూర్తిగా అంటే తప్పించుకోకపోతే గనక అసంతృప్తి గనక అలాగే కొనసాగితే గనక రాబోయే ఎలక్షన్స్లో మీకు ఇప్పుడు 50,000 పైచిలకు మెజార్టీ వచ్చిన ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా 10,000 పైచిలకు మెజార్టీకి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ చంద్రబాబు చెప్పాల్సింది ఏంటంటే మీరు గనక మీ యొక్క నియోజకవర్గాల్లో మీ అసంతృప్తిని గనక పోగొట్టుకోకపోతే రాబోయే ఎన్నికల్లో మీకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి మీరు మీ పనితీరుని మెరుగుపరుచుకుంటేనే మీకు రాబోయే ఎలక్షన్స్లో టికెట్ ఇస్తామని చెప్పాల్సిన చంద్రబాబు ఇక్కడ మెజార్టీ తగ్గుతుంది అని మాత్రమే చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే ఆవు చేలో మేస్తే దూడ అనేది గట్టున మేస్తుందా అన్నట్టుగా ఇక్కడ అధిష్టానానికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులందరూ కూడా అవినీతికి పాల్పడుతుంటే ఇక చిన్నగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రీసెంట్గా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు తాము అవినీతికి పాల్పడకుండా ఉంటారా అనేది కూడా మరో ప్రశ్నగా అయితే ఇక్కడ వినిపిస్తుంది. అయితే టోటల్గా చూసుకుంటే గనక ఇక్కడ రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తిగా తన అసంతృప్తిని అయితే ఇక్కడ వెళ్ళగక్కాడని చెప్పుకోవచ్చు. రీసెంట్గా తన జిల్లాల పర్యటన కూడా అంటే రాబోయే రోజుల్లో కూటమి కలిసి ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే తాను జనసేనని ఖచ్చితంగా బలోపేతం చేసుకోవడానికి మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పటికే జిల్లాల పర్యటనకు వెళ్తూ అక్కడ జనసేన క్యాడర్ని ఉత్తేజపరుస్తూ కొత్త మెంబర్షిప్ని కూడా యాడ్ చేసుకుంటూ జిల్లాల్లో ఆయన జనసేన క్యాడర్ని బలోపేతం చేసే దిశగా మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉంది అని పవన్ కళ్యాణ్ గ్రహించారు. మరోవైపు 1995 సీఎంని చూస్తారు, ఒక CEO లెవెల్గా చూస్తారు అన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యేల పైన అసంతృప్తి వెళ్ళగక్కారు అని ఒక వార్తలు వచ్చినా కూడా దీన్ని ఎమ్మెల్యేలు ఎవరు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. కాబట్టి తనంతట తానే తన పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు మాత్రం ఖచ్చితంగా స్పష్టమవుతుంది.